పిఎస్ కృష్ణగౌడ్ అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ ఏసీబీ మహబూబ్ నగర్. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఒంటిగుంటు తండా గ్రామస్తుడైన రాత్లావు సంతోష్ నాయక్ అనే వ్యక్తి ఇక్కడ మల్లులో ఒక షాప్ పెట్టుకుందామని ఒక షాపు రెంట్కు తీసుకున్నాడు. తర్వాత 17th ఆగస్టున ఈ జడ్చర్లకి వెళ్ళి ఒక సిఏ గారిని కలిసి జిఎస్టీ లైసెన్స్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకున్నాడు. ఆ తర్వాత 22nd ఆగస్టున దీనికి సంబంధించిన డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి గారు వెళ్ళి ఆ షాప్ని ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా షాప్ సరిగా లేదు, రిజెక్ట్ చేస్తున్నాను నేను, నువ్వు నాకు ఒక 50,000 రూపాయలు డబ్బులు లంచంగా ఇస్తానే లైసెన్స్ ఇస్తాను చెప్పడం జరిగింది. దాంతో అతను చాలా రిక్వెస్ట్ చేసుకుని లాస్ట్గా ఒక 10,000 వరకు సెటిల్ చేసుకున్నాడు. తర్వాత అతను వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో కంప్లైంట్ చేస్తే దానికి సంబంధించిన డబ్బులు ఈరోజు మార్నింగ్ రెడీ చేసుకుని వస్తే మార్నింగ్ 11 ఆ ప్రాంతంలో వచ్చి లోపలికి పంపిస్తే 11:20 ఆ ప్రాంతంలో డబ్బులు తీసుకోవడం జరిగింది. వెంటనే బయటికి మాకు వచ్చి సిగ్నల్ ఇస్తే మేము వెళ్ళి ఇమీడియట్గా అతను పట్టుకుని అతని దగ్గర నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసి డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం.